నమస్తే అండి. ఈరోజు నేను ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అలాగే వెయిట్ లాస్ కోసం ఒక మంచి దోస రెసిపీ చెప్తున్నాను. మీరు కూడా చూసేయండి. నేను ఫస్ట్‌గా దీనికోసం ఒక కప్ నిండా బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదే సూజీ అనమాట. సో, అదే కప్పుతోనే మనం పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు. అలా పులుపు లేకుండా కూడా కాకుండా కొంచెం పులుపుగా ఉన్న పెరుగును మనం వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్‌తో దాన్ని బాగా కలిపేసుకోండి. ఉండలనేవి అస్సలు ఉండకూడదండి. వన్స్ అలా కలిపేసిన తర్వాత చేత్తో మరొకసారి గారెల రుబ్బు పేడించినట్లు రుబ్బుని పేడించుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత గంట అయిన తర్వాత ఇది ఒక్కసారి ఈ రుబ్బు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోండి. మధ్యలో మీకు రుబ్బు ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చిన వరకు దోశ రుబ్బులాగా మనం ఇలా రుబ్బుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ఏమేమైతే వేయాలి అనుకుంటున్నామో వెజిటేబుల్స్ అవి కూడా వేసుకోవచ్చు. అలాగే మన టేస్ట్కి సరిపడిన సాల్ట్, జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, అలాగే స్వీట్ కార్న్. ఒకవేళ మీరు మిరపకాయలు మీకు స్పైసీగా తినాలి అనుకుంటే మీరు మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే మిరపకాయలని స్కిప్ చేస్తున్నాను. మా పాప స్పైసీగా ఉంటే తిందు అని చెప్పి. మీరు టేస్ట్ కోసం మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం ఏదైతే మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నామో స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా దోశలా అలాగే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మరొకసారి చుట్టూ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత వేడి వేడి దోశ రెడీ అయిపోతుంది. ఇది ఎంతో హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. అలాగే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.